ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త కథని తీసుకొని వచ్చాను. మళ్ళీ యానిమల్ స్టోరీ అనుకుంటారేమో, కానే కాదు. ఇంక స్టార్ట్ చేద్దామా? అది ఒక చీకటి అడవి, మబ్బులతో కప్పుకున్న ఆకాశం, గంటల సేపటి నుండి అజ్ఞాతంలో తడుస్తూ వర్షపు చినుకులతో ఒంటరిగా ముందుకు సాగుతున్న ఒక వ్యక్తి. అతని హృదయం గుబులెక్కింది. అడవి మౌనంగా ఉందనుకున్నాడు, కానీ అదే తప్పుడు భావన. వెనుక ఎవరో నడుస్తున్న శబ్దం, అతని అడుగులకు అనుగుణంగా మరొకరి అడుగులు. గుండె భయంతో ఊపిరి ఆడకముందే అతను ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవరూ లేరు. కానీ ఇప్పుడు ముందు నుంచి అడుగుల శబ్దం. అది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అతని వైపే వస్తుంది. తన శరీరంలో రక్తం గడ్డకట్టినట్టుగా అనిపించింది. నెమ్మదిగా ఆ చీకటిలో రెండు ఎర్రగా మెరుస్తున్న కళ్ళు. అవి ఏమిటో తెలుసుకోవాలని దాని వైపుగా నడిచాడు. తన ధైర్యం అంతా కూడబెట్టుకుని చేతిని చాపి దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా ఆ కళ్ళు మెరిపించాయి. ఇంతకీ అది ఏమిటో తెలుసా? అది నేనే, ఈ కథను మీకు చెబుతున్న జింకనే. దీన్ని బట్టి మీకేమర్థమైంది పిల్లలు? భయం అన్నది మన మనసు సృష్టించే మాయ. అది మన ఊహలోనే ఉంటుంది. దాన్ని మనం ధైర్యంతోనే ఎదుర్కోగలం.